మాట్లాడాలి ఎవరు బాగా మాట్లాడేది ఇది అవుతున్నారు మాట్లాడతాం వదిలే తమ్మి మైక్ సాగనగా जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के శ్రీరామసేన పీడబ్ల్యూడీ ఆధ్వర్యంలో 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా పీడబ్ల్యూడీ ఆఫీస్ నందు నిర్వహించడమైనది. ఈ సంవత్సరం మీరు చూసినట్లయితే అయ్యప్ప స్వామి మూర్తి ఆకారంలో ఉన్న వినాయకుడిని, అలాగే పక్కన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇటు సైడ్ లక్ష్మీమాత, ఇది కేవలం మట్టి విగ్రహం, పూర్తిగా మట్టి విగ్రహం, ఎకో ఫ్రెండ్లీగా ఉండాలనేసి ఈ సంవత్సరం మేము ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది. గత 15 సంవత్సరాలుగా పీడబ్ల్యూడీ ఆఫీస్ లో అంగరంగ వైభవంగా చేస్తా ఉన్నాం. ఈ రోజు మీరు చూసేటైతే దగ్గర 2500 మంది దాకా మన దగ్గర అన్న ప్రసాదం పెట్టడం జరిగింది. ఇది పూర్తిగా కమిటీ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రజల సహకారంతో మాత్రం ఇంత ఘనంగా మేము చేయగలుగుతున్నాం. ఇలాగే మీ అందరి సపోర్ట్ రాను ముందున్న సంవత్సరాల్లో కూడా మీరు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. మేము ఇంకా ఘనంగా చేయాలనేసి ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే నిమజ్జనం వచ్చేసి సెప్టెంబర్ 5వ తారీఖు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. సెప్టెంబర్ 4 లడ్డు వేలంపాట మరియు స్వామివారి కల్చరల్ ప్రోగ్రామ్, కూచిపూడి కానీ కావచ్చు, లైటింగ్, పటాకులు, ఇలా ప్రోగ్రామ్ చేస్తా ఉన్నాం. సో అందరూ చుట్టుపక్కల పొద్దుటూరులో ఉన్న వాళ్ళందరూ మా దగ్గర వచ్చి ఒకసారి స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే నిమజ్జన కార్యక్రమం అందరూ పాల్గొని ఘనంగా విజయవంతంగా స్వామివారిని తిరిగి గంగామాత ఒడిలోకి చేర్చాలని కోరుకుంటా ఉన్నాం. అందరి సపోర్ట్ మాకు ప్రతి సంవత్సరం ఉండాలని మళ్ళీ అలాగే ప్రతి సంవత్సరం రాను సంవత్సరాల్లో కూడా చుట్టుపక్కల ఉన్న జనాలందరూ ఇంకా ముందుకొచ్చి స్వచ్ఛందంగా మాకు చేయూత అందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇది మాకు పూర్తి కమిటీ అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరు చాలా కష్టపడే వాళ్ళే. సో అలాగే మాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ పెద్దలందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి. హలో అండి, నా పేరు చిదంబరేశ్వర్. సో గత 16 సంవత్సరాలు మీకు తెలిసింది అనమాట, చాలా ఘనంగా చేసుకుంటున్నాం మనం ఇక్కడికి. సో దీనికి సహకరించే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన ఏఈ గారికి, పీడబ్ల్యూ ఏఈ గారికి, అలాగే మన దానికి సహకరించే రావు గారి సర్పంచ్ గారికి, అలాగే మన సిఐ గారికి, ఎస్ఐ గారికి, ప్రతి ఒక్క కానిస్టేబుల్ గారికి, మాకు సహకరించే ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలండి. కంపల్సరీగా మీ అందరినీ వచ్చి కలుస్తాం. మేము మా తరపు నుంచి సన్మానం చేసుకుంటాము. ఇలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.